ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 94వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట. ఈ కీర్తనకారుడైన మోషే ఈ మాటలు పలుకుతున్నాడు. ఐగుప్తు దేశంలో బందీలుగా ఉండి శ్రమల పాలవుతూ నలగగొట్టబడుతున్నటువంటి తన ప్రజల మొరను దేవుడు ఆలకించి మోషే నాయకత్వంలో వారిని విడిపించి కనాను దేశానికి నడిపించే ముందు మరి మోషేకు బయలుపరిచినటువంటి మాట మోషే నోట ఇశ్రాయేలు ప్రజలు వింటూ ఉన్నారు. అవును, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అని మోషే గ్రహించాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యందు మనం నమ్మకం ఉంచినప్పుడు మనం ఏ మాత్రము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమైన మనము ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయన ఎంత మాత్రం మనల్ని విడిచిపెట్టడు. ఆయన స్వాస్థ్యంగా మనం మారిపోతే ఎంత మాత్రం ఆయన మనల్ని ఎడబాయడు. కాబట్టి ఆయనలో మనం నిలిచి ఉండాలి. కీర్తనకారుడు దావీదు రాస్తూ ఉన్నాడు 28వ కీర్తన 9వ వచనంలో, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము అని. ఈ లేఖనంలో 3 విషయాలు మనకి కనపడుతూ ఉన్నాయి. మొదటిగా రక్షణ కలుగు చేస్తాడు ఆయన. అవును, ఆయన తన ప్రజలను రక్షించేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా తన స్వాస్థ్యాన్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే వారికి మంచి కాపురిగా ఉండి నిత్యము వారిని ఉద్ధరింపజేస్తాడంట. కాబట్టి ఉద్ధరించువాడు ఆయనే, ఆదరించువాడు ఆయనే, ఆశీర్వదించువాడు ఆయనే, రక్షించువాడు ఆయనే. తన స్వాస్థ్యమును ఎంత మాత్రమూ విడనాడడు, తన ప్రజలను ఎడబాయడు. ఇంత మంచి గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము. భక్తిహీనులైన వారు భక్తిపరులుగా దేవుని యందు విశ్వాసం కలిగిన ప్రజలుగా ఉన్న వారిపైన ఎంత ఒత్తిడి తెచ్చినా, వారిని కఠోరమైన మాటలు పలుకుతూ వారిని బాధించినా, హతం చేయాలని చూసినా, నలగగొట్టాలని చూసినా ఎంత మాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మనల్ని నడిపించేవాడు, ఉద్ధరించేవాడు, రక్షించేవాడు, ఆశీర్వదించేవాడు, ఎడబాయడు. అంతేకాకుండా విడువనివాడు. ఏ పరిస్థితుల్లో అయినా సరే మన చేయి విడిచిపెట్టని గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోయినప్పుడు అవరోధాలన్నిటినీ దాటి ముందుకి సాగిపోయేటువంటి శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తారు. అటువంటి కృపలు దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజంతా నీ కాపుదల భద్రత మాకు దయచేయండి. మా ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించండి. ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికీ కూడా మీరు తోడుగా ఉండి, వారి హస్తానికి నీ హస్తం ఉంచి, వారి జ్ఞానానికి నీ జ్ఞానం ఇచ్చి ప్రభువా చక్కగా వ్రాసి మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి సహాయం చేయండి. అందరి బిడ్డల పట్ల నీ కృపను అనుగ్రహించండి. ప్రయాణిస్తున్న వారిని, నేను ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటిలోని కూడా అందరికీ కూడా మీరు తోడు నీడగా ఉండి నీ కాపుదల భద్రత ఇవ్వండి. ప్రతి విషయంలోనూ మేలు చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.